ఇది చాలా బాధ కలిగించే విషయం. ఒకసారి మనం దీని గురించి మాట్లాడుకుందాం. మతం మారాలంటూ తోటి విద్యార్థి వేధింపులు. ఉజ్బెకిస్తాన్లో కేరళ వైద్య విద్యార్థిని దారుణ హత్య. తోటి క్లాస్మేటే నిందితుడని హింసించి చంపాడని కుటుంబం ఆరోపణ. మతం మారాలని ఒత్తిడి చేయడమే హత్యకు కారణమని అనుమానం. నిందితుడిని భారత్కు రప్పించి శిక్షించాలని కుటుంబ సభ్యుల డిమాండ్. కేరళలో హత్య కేసు నమోదు. మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం. ఇక్కడ కేరళకి సంబంధించిన యువతి వైద్య కోర్స్ ఏదైతే డాక్టర్ కోర్స్ ఏదైతే ఉందో దాన్ని అభ్యసించడానికి ఉజ్బెకిస్తాన్ పోయింది. తనతో పాటు ఒక ముస్లిం యువకుడు కూడా పోయిండు. సో వీళ్ళిద్దరు స్నేహితులు, క్లాస్మేట్స్. అయితే ఈ విద్యార్థిని మీద ఆ వ్యక్తి అనునిత్యం ఒత్తిడి చేస్తుండు, మతం మారాలి మతం మారాలని. అంటే 21 సంవత్సరాల వయసులోనే మత విద్వేషాలని ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తూ ఈ పరమతాలు ఏవైతే ఉన్నాయో, పరదేశ మతాలు ఏవైతే ఉన్నాయో, మతాన్ని ఎట్లా ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తున్నాయో చూడండి. మతాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసి మనుషులని, విద్యార్థులని, వాళ్ళకి ఏం తెలుసు అండి, 20-21 ఏళ్ళ వయసులో ఏం తెలుస్తుంది వాళ్ళని కూడా ఈ మతం పేరుతోటి ఇన్స్టిట్యూషనలైజ్ చేసి వాళ్ళ బ్రెయిన్స్ వాష్ చేసి ఉగ్రవాదులు లెక్క తయారు చేస్తారు, హింసావాదులు లెక్క తయారు చేస్తారు. ఇట్లాంటి వాళ్ళందరికీ శిక్ష పడాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి మనం అందరం ఆలోచించాలి. ఇక విషయాల్లోకి వెళ్తే, ఉజ్బెకిస్తాన్లోని వైద్య విద్యను అభ్యసిస్తున్న కేరళ యువతి దారుణ హత్యకు గురైన సంఘటన, సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తోటి విద్యార్థి చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన వెనక మత మార్పిడి ఒత్తిడి ఉందని, ఆమెను అత్యంత క్రూరంగా హింసించి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేరళలో కేసు నమోదైంది. కేరళలోని అల్పూజుకు చెందిన సవారియా బసంత్ 21 సంవత్సరాల వయసు గల విద్యార్థిని ఉజ్బెకిస్తాన్లోని మెడిసిన్ చదువుతుంది. అక్కడే చదువుతున్న మల్లాపురం జిల్లాకు చెందిన సహపాఠి సద్రుల్ అనామ్ అనే ఒక వ్యక్తి ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే ఇది వాగ్వాదం నేపథ్యంలో ఆవేశంలో జరిగిన దాడి కాదని, మృతదేహంపై తల నుంచి కాలి వరకు తీవ్రమైన గాయాలు ఉన్నాయని సావర్య కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ల్యాప్టాప్తో 1 నిమిషంలో కొట్టి చంపలేదని, చాలాసేపు దారుణంగా హింసించారని ఆమె బాబాయ్ కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని నిన్న కాంగ్రెస్ సిపిఎం ఏమంటుందంటే, దీనికి మతం రంగు పులమొద్దు అని అంటుంది. అసలు ఇన్సిడెంట్ జరిగిందే మతం ఆధారంగా కదా, మతం మారాలని కదా. మీరు ఇంత అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఎందుకు చేస్తుర్రో ఈ దేశానికి వివరించాల్సిన అవసరం ఉంది. అక్కడ ఒక విద్యార్థిని ఒక తీవ్రవాది చేతుల, క్రూరమైన ఆలోచన ఉన్న వ్యక్తి చేతుల దారుణంగా హత్య గావించబడితే, అట్లాంటి వ్యక్తికి మీరు ఈరోజు మద్దతు తెలుపుతూ దీనికి మతం రంగు పులమొద్దు, మత మార్పిడి కారణం కాదు, మీరు పోయి చూసిర్రా? ఎవిడెన్సెస్ క్లియర్ కనిపిస్తున్నాయి. వాళ్ళ ఫ్యామిలీ కంటే మీకు ఎక్కువ తెలుసా? ఎన్నిసార్లు అమ్మాయి ఫిర్యాదు చేసిందో వాళ్ళ కుటుంబానికి.